హాయ్ హలో నమస్తే, నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ధర్మపదం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జీవీఎన్ఎల్ చార్యులు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు, ఎలా ఉన్నారు? శుభం, అంతా బాగున్నట్టే. గురుగారు, వివాహ జీవితానికి జ్యోతిష్యానికి ఏమన్నా సంబంధం ఉందంటారా? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణే. వివాహం అనేటువంటిది రెండు ఆత్మల యొక్క కలయిక. ఇది ఒక మధురానుభూతమైనటువంటి ఘట్టం. జీవితంలో మనిషికి ఒక్కసారి పెళ్ళి అవ్వాలి, లేదు ఏదన్నా పొరపాటు జరిగితే రెండోసారి పెళ్ళి అవ్వాలి. ఇక నిత్యము పెళ్ళి అవుతుంది అని అంటే దాన్ని పెళ్ళి అనరు. అందుకే ఇక్కడ వివాహం ఆలస్యం అవ్వడం, కొంతమంది ఆలస్యం అయ్యింది అనేటువంటి ఆలోచనలో ఏదో ఒక తొందరపాటు నిర్ణయం ద్వారా ఆ వివాహానికి అంతరాయం కలిగిస్తూ ఉంటారు. కొంతమందికి అప్రయత్నంగా, అసలు అనుకోకుండా సంబంధం దొరికింది, చేసేసారు. అది సవ్యంగా ఉంటే అంతా ఓకే, కాకపోతే అర్ధాంతర పెళ్ళి, ముందు ఆలోచన చేసుకోలేదు, తర్వాత ఇలా జరిగింది అనేటువంటి వారిని మనం చూసాం. ఓవరాల్గా ఏంటంటే, రెండు వేరు జీవులను సృష్టి క్రమంలో కలుపుతున్నప్పుడు వారి యొక్క జాతక పరిశీలన అనేటువంటిది ఒక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఈ ప్రాధాన్యతను సంచరించుకునేటువంటి కోణంలో మనం ఒక్కసారి ఆలోచించినప్పుడు కేవలం గణమేళనం మీదనే, అంటే గణాలు కలిసే కాబట్టి పెళ్లి చేసాం అనే వాదనకి నేను ఏకీభవించను. ఎందుకంటే 36 గణాలకు 36 గణాలు వచ్చిన వాళ్ళు, విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు జాతకాలు చూడకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ మనం ఒక కోణంలోనే చూడకూడదు. ఇక్కడ కేవలం ఆ స్త్రీ పురుషుల యొక్క జాతకంలో ఈ అమ్మాయిని చేసుకోవటం ద్వారా మన కుటుంబం ఎంత వృద్ధి చెందుతుంది, అంటే గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్న సామెత ఒకటి ఉంది. భర్త సంపాదించినటువంటి ఆస్తులను ఎంతవరకు పరిరక్షణ చేయగలుగుతుంది అని, ఎటువంటి సంతానాన్ని అందించగలదు, ఇన్ని కోణాలను ఆలోచించి వివాహ సంరంభాన్ని ఆరంభించాలి. ఇక్కడ గణమేళనాన్ని నేను ఒప్పుకోను. వ్యక్తిగత జాతకంలోని లోపాలను సరిదిద్దుకొని ఏదో చెప్పానులే చేశాను కాకుండా పూర్తిగా జాతకంలోనికి పరకాయ ప్రవేశం చేసి దోషరహితాలేంటి, దోషహితాలేంటి అనేది కూడా పరిశీలించుకుని, ఒక పళ్ళ షాపుకి వెళ్ళి మనం ఒక పండు కొనేటప్పుడు 100 రకాలు దాని వెనక ముందు చూసుకొని ఎక్కడ పుచ్చులు ఎచ్చులు లేకుండా, మచ్చ లేకుండా చూసుకుంటాం. మనం తాత్కాలికంగా ఆ క్షణం తినేటువంటి పండు కోసం మనం అంత ప్రయత్నం చేస్తున్నప్పుడు 1 నెల లేట్ అయినా, 6 నెలలు లేట్ అయినా, సంవత్సరం లేట్ అయినా కొంత ఆలోచించి ఒక మంచి జ్యోతిష్యుని సంప్రదించి తద్వారా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి వారి వివాహ జీవితానికి సత్ఫలితాలు అందిస్తాయి. లేదు మా జాతకాల నమ్మకం లేదు, గుడ్డెద్దు చీలబడినట్టు చేసుకోవడమే, నష్టం జరిగినప్పుడు
వచ్చే కంటే అదేదో ఆరంభంలోనే మంచో చెడో తెలుసుకొని ఒక అడుగు ముందుకు వేసి కనుక మనం జాతక పరిశీలన కనుక చేయగలిగినట్లయితే వారి వివాహ జీవితాలు సవ్యంగా సక్రమంగా శుభప్రదంగా 100 ఏళ్ల పాటు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడపడానికి వధూవరుల యొక్క జాతకంలోని లోపాలను సరిదిద్దుకొని జాతక పరిశీలన చేసుకొని ఒక అడుగు ముందుకు వేయడమే ఉత్తమోత్తమైనటువంటి మార్గము అని మనం ప్రేక్షకులకి ధర్మపదం ద్వారా తెలియచేయవచ్చు.